మాధవి లత ఎంపీ క్యాండిడేట్ హైదరాబాద్కి. ఆవిడ అసరుద్దీన్ ఓవైసీకి అగెన్స్ట్ పొడి చేస్తున్నారు, తెలిసిందే. ఆవిడ ఎక్సలెంట్గా క్యాంపెయిన్ చేస్తుందండి. ఆవిడ పాపం మొన్నటిదాకా ఎండ కన్నునగిరి సుకుమార్ గారు అంటే ఆవిడ చిన్నప్పటి నుంచి బాగా రిచ్, బోల్డ్ హాస్పిటల్స్ అవి రన్ చేస్తుంటుంది. ఆ హాస్పిటల్స్ కూడా కొంచెం అంటే సేవా దృక్పథంతో చేసేది అనుకుంటాను. ఆవిడకి అదే ఎన్జిఓలు కూడా చాలా ఉన్నాయి. ఇదండి ఆవిడ స్టోరీ. ఇది చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ పెద్దగా బయట తిరిగిన అవసరం లేదు, చేయి తిరిగినట్టు లేదు. సో ఆవిడ ఇప్పుడు క్యాంపెయినింగ్లో ఎండాకొండ చూడకుండా పొద్దున్న సాయంత్రం దాకా ఎక్కడ ఆగకుండా క్యాంపెయినింగ్లో విజృంభించేశారు. అదొక ఆస్పెక్ట్. ఇంకోటి ఏంటంటే ఆవిడ ఈ మధ్యకాలంలో ఎలక్షన్ కమిషన్కి 5,41,000 మంది బోగస్ ఓటర్స్ ఉన్నారు ఓల్డ్ సిటీలో, వాళ్ళందరూ కొంతమంది రోహింగ్యాలు కూడా ఉండొచ్చు అని చెప్పి ఈ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. దాన్ని ఈ ఎలక్షన్ కమిషన్ స్వీకరించింది. దాని మీద యాక్షన్ తీసుకుంటే ఈ 5,41,000 మందిని రిస్ట్రెయిన్ చేయగలిగితే మరి ఓవైసీ పని అయిపోయినట్టే. ఎందుకంటే ఈ దొంగ ఓట్లు రిగ్గింగ్ వల్లే ఓవైసీను వాళ్ళ పార్టీ 40 ఏళ్ళు బట్టి ఏకధాటిగా గెలుచుకుంటూ వస్తున్నారు. లేకపోతే వాళ్ళ మీద అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉండదా అని మీరు అడగండి. వాళ్ళ మీద బోల్డ్ యాంటీ ఇన్కంబెన్సీ. వాళ్ళ ముస్లిం ప్రజలే వీళ్ళ మీద బోల్డ్ మంది వ్యతిరేకత ఉంటుంది, కానీ బయటికి చెప్పలేని భయం. ఎందుకంటే మతం పేరుతో వీళ్ళని అణగదొక్కేస్తారు. నువ్వు మన మతానికి అగెన్స్ట్గా ఉన్నావా అంటూ వాళ్ళ మీద చంపేస్తారు. అందుచేత వాళ్ళు భయపడి కొంతమంది అయితే అలాగా ఇంకేమంతా రింగ్ చేసి వాడే గెలుస్తాడు కదా అని చెప్పి వదిలేసినాడు అనమాట. సో బేసిక్గా యాంటీ ఇన్కంబెన్సీ ఎందుకు ఉంటుందండి? గ్యారంటీ ఉంటుందండి. 40 years బట్టి ఒకే పార్టీ వస్తుందంటే దర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్. మరి అది డెమోక్రసీ కాదు అని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఈ 5,41,000 మందిని ఈసీ వాళ్ళు అబాలిష్ చేసిన, లేదంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన అసరుద్దీన్ ఓవైసీ పని ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏం జరుగుతుందో చూద్దాం. చేసినాం.